ఈ వీడియోలో వచ్చేసి మనము ఫైల్స్ గురించి చూడబోతున్నాం. సో ఫైల్స్ టాపిక్స్ వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్, ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్, ఫైల్ ఆపరేషన్స్. ఫస్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ చూద్దాము. ఫైల్ హ్యాండ్లింగ్. So file handling in C is the process in which we create, open, read and write అండ్ క్లోజ్ ఆపరేషన్స్ ఉండే ఫైల్. సో ఫైల్ హ్యాండ్లింగ్ లో వచ్చేసి మనకి ఏమేం ప్రాసెస్ ఉంటుందంటే క్రియేట్ చేయడము, ఆ ఫైల్ ని క్రియేట్ చేసిన ఫైల్ ని ఓపెన్ చేయడము, ఓపెన్ చేసిన ఫైల్లో దాంట్లో ఏదైతే కంటెంట్ ఉందో, ఇన్ఫర్మేషన్ ఉందో అది మనము రీడ్ చేసుకోవడం. దాని తర్వాత సో రీడింగ్ కాకుండా సో మనం ఒక ఫైల్లో మనమే రాయాలి అనుకుంటే రైట్ అనే ఆపరేషన్ ని యూజ్ చేస్తాం. అండ్ అలాగే మనం ఫైల్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నామో కంపల్సరీగా అది మనము క్లోజ్ అనేది చేయాలి. నెక్స్ట్ C language provides different functions such as fopen, fwrite, fread, fprintf, etc. to perform input and output and many different files. సో ఇక్కడ ఏంటంటే మనము ఫైల్ ని ఓపెన్ చేయడానికి లైక్ క్రియేట్ చేసినప్పుడు ఓపెన్ చేస్తాం కదా, నెక్స్ట్ రీడ్ చేసినప్పుడు రీడింగ్ చేస్తున్నాం, రైట్ చేసేటప్పుడు రైట్ చేస్తున్నాం, క్లోజ్ చేసేటప్పుడు క్లోజ్. సో వీటికి ఏంటంటే స్పెసిఫిక్ గా ఫైల్ హ్యాండ్లింగ్ లో ఫంక్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఓపెన్ కి వచ్చేసి ఎఫ్ ఓపెన్, రీడ్ కి వచ్చేసి ఎఫ్ రీడ్, రైట్ కి వచ్చేసి ఎఫ్ రైట్ అండ్ క్లోజ్ కి వచ్చేసి ఎఫ్ క్లోజ్. సో ఇలా మనకి మెనీ ఫంక్షన్స్ ఉన్నాయని ఎక్సెట్రా యూజ్ చేసినాను. సో క్లోజ్ కి ఎఫ్ క్లోజ్ వస్తుంది. సో ప్రింట్ ఎఫ్ అంటే మనకి ఫైల్ ని ప్రింట్ చేయడం అన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ఫైల్ హ్యాండ్లింగ్. సో ఎగ్జాంపుల్ చూద్దాము. సో రీడింగ్ కి ఏ ఫంక్షన్ తీసుకుంటాము, రైట్ కి ఏ ఫంక్షన్ తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్స్ అండ్ ఆపరేషన్స్ అండ్ ఫంక్షన్స్. సో ఇక్కడ మనము క్రియేట్ కి యూజ్ చేసేది ఎఫ్ ఓపెన్, నెక్స్ట్ రైట్ కి యూజ్ చేసేది అంటే రైటింగ్ కి ఒక ఫైల్లో రాయడానికి యూజ్ చేసేది ఎఫ్ రైట్ అండ్ రీడింగ్ వచ్చేసి ఎఫ్ రీడ్, నెక్స్ట్ క్లోజ్ చేయడానికి ఎఫ్ క్లోజ్. సో ఇలా మనము ఇవి వచ్చేసి మనకి ఆపరేషన్స్ అండ్ ఇవి వచ్చేసి దాని ఫంక్షన్స్. సో ఇలా మనము యూజ్ చేసుకుంటాం. సో ఇవి ఫైల్ హ్యాండ్లింగ్ చూసాం కదా. నెక్స్ట్ ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్. ద స్టాండర్డ్ లైబ్రరీ ప్రొవైడ్స్ ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ దట్ ఇంక్లూడ్. సో ఇందాక మనం ఏవైతే చూసామో సేమ్ అవే. ఎఫ్ ఓపెన్ ఇక్కడ ఏంటంటే ఫైల్ ని ఓపెన్ చేస్తుంది అండ్ అలాగే మనకి క్రియేట్ కూడా చేస్తుంది. నెక్స్ట్ ఎఫ్ క్లోజ్. సో ఇది ఎఫ్ క్లోజ్ వచ్చేసి మనకి ఫైల్ ని క్లోజ్ చేస్తుంది. ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తున్నామో ఆ ఫైల్ కంపల్సరీగా మనము క్లోజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎఫ్ రీడ్ ఫ్రమ్ ఏ ఫైల్. సో ఫైల్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేసుకోవడానికి ఎఫ్ రీడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎఫ్ రైట్ ఇంటూ ది ఫైల్. సో ఎప్పుడైతే మనము ఫైల్ ఉందో ఆ ఫైల్ లోకి ఏదైనా ఇన్ఫర్మేషన్ రాయాలి అంటే ఎఫ్ రైట్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఎఫ్ ప్రింట్ఎఫ్, ఎఫ్ స్కాన్ఎఫ్ ఇవి వచ్చేసి మనకి ఫార్మాటెడ్ ఇన్పుట్ అవుట్పుట్ ఫైల్ లోంచి తీసుకోవడానికి అండ్ అలాగే రీడ్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటాం. సో ఇవి వచ్చేసి మనకు ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్. ఫైల్ మోడ్స్. సో ఇక్కడ మనకు చూడండి 2 ఫైల్ మోడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఆర్, ఇంకొకటి వచ్చేసి డబ్ల్యూ. సో ఆర్ వచ్చేసి మనకి ఫైల్ ని రీడింగ్ చేసేటప్పుడు యూజ్ చేసుకుంటాము అండ్ డబ్ల్యూ వచ్చేసి క్రియేట్ చేసుకోవడానికి అండ్ అలాగే ఓపెన్ చేసుకోవడానికి డబ్ల్యూ యూజ్ చేస్తారు. ఇవి వచ్చేసి ఫైల్ మోడ్స్ అన్నమాట. సో మనకి ఇందాక ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాంతో పాటు అందులో మనము ఈ స్పెసిఫిక్ గా వేరియబుల్స్ అనేవి ఆర్ అండ్ డబ్ల్యూ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ టెక్స్ట్ ఫైల్స్. సో ఏ టెక్స్ట్ ఫైల్ కంటైన్స్ డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ASCII క్యారెక్టర్స్ అండ్ ఇస్ జనరల్లీ యూజ్డ్ టు స్టోర్ ఏ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఇప్పుడు మనము ఫైల్ అని యూజ్ చేస్తున్నాం కదా, సో ఆ ఫైల్ వచ్చేసి మనము టెక్స్ట్ ఫైల్ లాగా తీసుకుంటాము. సో ఆ టెక్స్ట్ ఫైల్ వచ్చేసి మనము ఏ ఎడిటర్స్ లైన్ అయినా తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈచ్ లైన్ ఇన్ ద టెక్స్ట్ లైన్ ఎండ్స్ విత్ ఎ న్యూ లైన్ క్యారెక్టర్. సో ఇప్పుడు మనము ఆ ఫైల్ లో ఒక టెక్స్ట్ అనేది రాసాము. సో నెక్స్ట్ లైన్ కి ఎంటర్ అవ్వడానికి స్లాష్ అన్న యూజ్ చేసుకుంటేనే నెక్స్ట్ లైన్ కి వస్తాయి మనకి. సో రీడ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఇట్ క్యాన్ బి రీడ్ ఆర్ రిటర్న్ బై ఎనీ టెక్స్ట్ ఎడిటర్. సో మనకి ఏ టెక్స్ట్ ఎడిటర్ తీసుకున్నా కూడా వస్తుంది. లైక్ నోట్ ప్యాడ్ తీసుకోవచ్చు, లేదు అంటే నోట్ ప్యాడ్ లో కాకుండా మనం యూజ్ చేసే కంపైలర్ లోనే ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ దే ఆర్ జనరల్లీ స్టోర్ విత్ డాట్ టెక్స్ట్ ఫైల్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు మనం ఏదైతే టెక్స్ట్ ఫైల్ తీసుకుంటామో నోట్ ప్యాడ్ లో తీసుకున్నా కానీ లేదు అంటే కంపైలర్ లో తీసుకున్నా కానీ సో ఫైల్ నేమ్ తీసుకొని డాట్ టెక్స్ట్ TXT అనేది మనము ఎక్స్టెన్షన్ గా తీసుకోవాలి. అండ్ టెక్స్ట్ ఫైల్స్ కెన్ ఆల్సో బి యూజ్డ్ టు స్టోర్ ది సోర్స్ కోడ్. సో టెక్స్ట్ ఫైల్స్ ఏదైతే టెక్స్ట్ ఫైల్ ఉంటుందో
దాంట్లో మనము ఓన్లీ క్యారెక్టర్స్ అనే కాదు, యాస్కి క్యారెక్టర్స్ అనే కాకుండా మనము సోర్స్ కోడ్ కూడా పెట్టుకోవచ్చు. ఆ సోర్స్ కోడ్ కూడా మనకి రీడ్ చేసుకుంటుంది. సో ఇలా ఇది వచ్చేసి మనము టెక్స్ట్ ఫైల్ ఆపరేషన్స్. సో మనకి దీంట్లో సిలో వచ్చేసి మేజర్ గా 4 ఆపరేషన్స్ అనేవి ఉంటాయి ఫైల్స్ లో. ఒకటి వచ్చేసి క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్, సెకండ్ వన్ వచ్చేసి రైటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద ఫైల్, థర్డ్ రీడింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఫైల్, నెక్స్ట్ క్లోజ్ ద ఫైల్. సో ఫస్ట్ వచ్చేసి మనకు ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకోవడం, దాని తర్వాత ఏదైతే ఫైల్ ఉంటుందో దాంట్లోకి మనము ఇన్ఫర్మేషన్ రాసుకోవడము, నెక్స్ట్ థర్డ్ వన్ రాసుకున్న ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేసుకోవడం అన్నమాట. అంటే ఏదైతే ఉందో ఆ కంటెంట్ ఏముందో మనం రీడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైల్ ని క్లోజ్ చేసుకోవాలి లాస్ట్ కి. ఫైల్ ఓపెన్ చేసాము అంటే క్లోజింగ్ ఇస్ మ్యాండేటరీ. ఇఫ్ ఇన్ కేస్ మీరు క్లోజింగ్ చేయలేదు అంటే మనకి ఎర్రర్ వస్తుంది. సో ఫస్ట్ మనం చూద్దాం క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్. క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్. సో మనం ఎలా క్రియేట్ చేసుకుంటాం? ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ ద్వారా మనము క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ కెనాట్ ఓన్లీ ఓపెన్ ఏ ఫైల్ బట్ ఆల్సో కెన్ క్రియేట్ ఏ ఫైల్ ఇఫ్ ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్ ఆల్రెడీ. సో ఇప్పుడు మనకి ప్రీవియస్ గా ఆల్రెడీ చెప్పాను నేను. సో ఎఫ్ ఓపెన్ ఫంక్షన్ ఓపెన్ చేస్తుంది. సో ఆల్రెడీ ఉన్నట్టయితే ఓపెన్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే కొత్త ఫైల్ ని క్రియేట్ చేస్తుంది. సో ఇది దీని మీనింగ్. నెక్స్ట్ సింటాక్స్ చూడండి, ఫైల్ ఆస్ట్రిక్ ఫైల్. సో ఇక్కడ మనకి ఆస్ట్రిక్ సింబల్ పాయింట్అవుట్ చేస్తుందంటే ఏంటది? పాయింటరా? సో ఆస్ట్రిక్ పాయింటర్. సో పాయింటర్స్ టాపిక్ అనేది దీంట్లో ఇంక్లూడ్ అవుతుంది. ఈ ఫైల్ ఏదైతే ఉందో ఫస్ట్ మనం తీసుకుంది అది మనం అప్పర్ కేస్ లోనే రాయాలి, లోవర్ కేస్ లో రాయకూడదు. సో ఇక్కడ ఆస్ట్రిక్ ఫైల్ ఏదైతే ఉందో ఆ ఫైల్ వచ్చేసి మనకి వేరియబుల్ అన్నమాట. సో అక్కడ మీరు ఏదైనా తీసుకోవచ్చు, స్పెసిఫిక్ గా ఫైల్ అనే కాదు, ఏదైనా మనం కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్ ఫైల్ ఈక్వల్ టు కింద ఎఫ్ ఓపెన్. సో ఫైల్ ని ఓపెన్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ ఉంటే ఓపెన్ చేస్తుంది, లేదు అంటే కొత్త ఫైల్ ని క్రియేట్ చేసుకుంటుంది. సో మనం క్రియేటింగ్ కి అండ్ ఓపెనింగ్ కి డబ్ల్యూ ఏదైతే ఉందో ఆ ఫైల్ మోడ్ అనేది తీసుకుంటాం. సో ప్రీవియస్ ఆల్రెడీ చూసాము. అండ్ రైటింగ్ కి కూడా సేమ్ డబ్ల్యూనే కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇది వచ్చేసి క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్ కదా. సో దాని మనము ఫైల్ ని క్రియేట్ చేసుకుందాము. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. అయితే న్యూ ఫైల్, న్యూ సోర్స్ ఫైల్ include stdio.h text main ఫంక్షన్. ఇది వచ్చేసి మనము ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇది ఏంటి? మనకి క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్ ని క్రియేట్ చేయడం, క్రియేటింగ్ ఏ న్యూ. నెక్స్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఫైల్ ని తీసుకోవాలి. సో మనం తీసుకుంటుంది ఫైల్ కాబట్టి ఫస్ట్ మనం ఫైల్ తీసుకోవాలి. ఇది వచ్చేసి మనం అప్పర్ కేస్ లోనే తీసుకోవాలి. నెక్స్ట్ పాయింటర్. సో పాయింటర్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక వేరియబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేయాలి. సో వేరియబుల్ ఏదైనా మీరు కన్స్ట్రక్ట్ చేయొచ్చు. నేను వచ్చేసి నార్మల్ గా ఫైల్ ని కన్స్ట్రక్ట్ చేస్తాను. సో అది ఆ ఫైల్ వచ్చేసి ఫస్ట్ మనము అప్పర్ కేస్ లోనే తీసుకోవాలి, లేదు అంటే మనకి ఎర్రర్ వస్తుంది. నెక్స్ట్ ఫైల్ ని ఓపెన్ చేసుకోవాలి. సో ఇఫ్ ఇన్ కేస్ లేకపోతే క్రియేట్ అవుతుంది. సో ఫైల్ ఈక్వల్ టు, సో ఓపెన్ చేసుకోవడానికి లేదు అంటే క్రియేట్ చేసుకోవడానికి మనకి ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్ ఏంటి? ఎఫ్ ఓపెన్. ఎఫ్ ఓపెన్. ఇక్కడ మనకి సింటాక్స్ గుర్తు పెట్టుకోవాలి. విత్ ఇన్ ద డబుల్ కోట్స్ మనం ఫైల్ నేమ్ అనేది ఇవ్వాలి. సో ఫైల్ నేమ్, సో ఇంకా నాకు ఫైల్ అనేది లేదు, సో క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫైల్ నేమ్ క్రియేట్ చేసుకోవడానికి ఏదైతే ఇవ్వాలో అది ఇవ్వాలి. సో రైటింగ్ కి అండ్ ఓపెనింగ్ కి క్రియేటింగ్ కి మనకి మోడ్ ఏముంటుంది? ఫంక్షన్ మోడ్ డబ్ల్యూఆర్. సో విత్ ఇన్ ద డబుల్ కోట్స్ తీసుకోవాలి. విత్ ఇన్ ద డబుల్ కోట్స్ మనం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. లాస్ట్ కి సెమీకోలన్. సో ఫైల్ నేమ్ ఏమి ఇస్తామో అది ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఫైల్ ఉందా లేదా ముందే చూపిస్తాను. సో ఫైల్ ఓపెన్. సో ఇక్కడ ఏదైనా టెక్స్ట్ ఫైల్స్ ఉన్నాయా లేదా చూద్దాం. టీఎక్స్టీ ఫైల్స్ ఓపెన్. సో ఏమైనా ఫైల్స్ ఉన్నాయా? టీఎక్స్టీ ఇస్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి మనకు చూపిస్తుంది. సో నేను ఇక్కడ వచ్చేసి ఫైల్ హ్యాండ్లింగ్ డాట్ టీఎక్స్టీ. సో ఇప్పుడు నేను తీసుకున్నాను, ఇది క్రియేట్ అయిపోయింది. సో సేవ్ చేస్తేనే మనకు క్రియేట్ అవుతుంది. సో నేను సేవ్ చేసి చూపిస్తాను. సో సేవ్ చేసే కన్నా ముందు ఫైల్ హ్యాండ్లింగ్ అనేది కూడా ఫైల్ ఉందా లేదా చూపిస్తాను. ఓకే, ఫైల్ హ్యాండ్లింగ్ డాట్ టీఎక్స్టీ. సో ఇన్ కేస్ ఉంటే మనకి ఇక్కడ ఆల్రెడీ విజిబుల్ అవుతుంది, బట్ లేదు మనకి ఓపెన్. సో చూడండి, ఫైల్ హ్యాండ్లింగ్ డాట్ టెక్స్ట్ ఈస్ నాట్ ఫౌండ్. సో మనకి ఫైల్ అనేది లేదు. సో ఇప్పుడు మనకి ఇఫ్ ఇన్ కేస్ ఉంటే అలానే ఉండిపోతుంది, లేకపోతే క్రియేట్ అవుతుండిపోతుంది. సో సేవ్ చేద్దాం. ఫైల్ క్రియేట్ డాట్ సి ఎక్స్టెన్షన్ సేవ్. సో ఇది ఫైల్ కాబట్టి మనము డాట్ టీఎక్స్టీ యూజ్ చేయాలి. సేవ్ చేసామా? సో ఫైల్ క్రియేట్ అయిందా లేదా చూద్దాము. సో క్రియేట్ అవ్వడానికి అంటే అయిపోయిన తర్వాత ఫైల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనం ఒక మెసేజ్ ప్రింట్ అవ్వడానికి ప్రింటింగ్ మెసేజ్ తీసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ ఫైల్ లేకపోతే మనకి ఒక
ఎర్రర్ మెసేజ్ కూడా ఇవ్వడానికి అది కూడా తీసుకుందాం. సో ఫైల్ లేకపోతే ఇఫ్ ఫైల్ ఈక్వల్ టు నల్, లేకపోతే అంటే మనకు అది నల్ ఫార్మాటే కదా. సో ఇక్కడ ఒక ప్రింటింగ్ మెసేజ్ తీసుకుందాం, ప్రింట్ ఎర్రర్. సో ఇది వచ్చేసి ఎర్రర్ మెసేజ్ కాబట్టి కుడ్ నాట్ క్రియేట్ ఫైల్. ఇన్ కేస్ ఏమన్నా మనకు ఫైల్ క్రియేట్ అవ్వకపోతే ఇలా మనకి ఒక ఎర్రర్ మెసేజ్ అనేది రిటర్న్ చేయాలి. అండ్ లాస్ట్ కి రిటర్న్ 0 కన్స్ట్రక్ట్ చేయొద్దు, మనము రిటర్న్ 1 కన్స్ట్రక్ట్ చేయాలి అక్కడ. నెక్స్ట్ ఏంటి, మనం ఆల్రెడీ ఫైల్ అనేది క్రియేట్ చేసామా, ఓపెన్ చేసాము, సో క్లోజ్ కూడా చేయాలి కదా. క్లోజ్ ఫైల్. ఏ ఫైల్ ని, ఈ వేరియబుల్ కదా, ఈ ఫైల్ కదా, సో ఫైల్ కన్స్ట్రక్ట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ప్రింట్ఎఫ్. సో ఫైల్ సక్సెస్ఫుల్ గా ప్రింట్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఇది మనం ఇస్తున్నాము. ఫైల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ లైన్ కి వెళ్ళడానికి కూడా నెక్స్ట్ లైన్ ఇవ్వండి, సెమీకోలన్. సో సేవ్ చేద్దాం. సో ఆల్రెడీ సేవ్ చేసాము. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. ఇక్కడ చూడండి ఫైల్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ. సో ప్రీవియస్ గా మనము ఏదైతే చెక్ చేసామో ఫైల్ ఉందా మనకు అక్కడ, లేదు. సో ఇప్పుడు మనము ఫైల్ అనేది ఉందా లేదా చూద్దాం. ఆల్రెడీ మనకు ఫైల్ క్రియేట్ అయింది కదా. సో ఫైల్ హ్యాండ్లింగ్ .txt ఫైల్ ఉందా లేదా చూద్దాం. ఓపెన్ ఫైల్, చూడండి ఫైల్ హ్యాండ్లింగ్ .txt ఫైల్ అనేది ఉంది. సో ఓపెన్ చేసి చూడు. సో ఏమన్నా ఉందా దీంట్లో, లేదు. సో ఎందుకంటే మనం రైటింగ్ మోడ్ ఏం పర్ఫామ్ చేయలేదు కదా. సో రైటింగ్ మోడ్ పర్ఫామ్ చేస్తే దీంట్లోకి మనకి వెళ్ళిపోతుంది. సో ఫైల్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇలా మనము ఫైల్ అనేది క్రియేట్ చేసుకుంటాము. సో సింటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్ ఆల్రెడీ చూసాం కదా. నెక్స్ట్ వన్ రైటింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ది ఫైల్. ఆల్రెడీ మనం ఏదైతే ఫైల్ క్రియేట్ చేసామో ఆ ఫైల్ లోకి ఇన్ఫర్మేషన్ రాయడానికి ఇది అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, ద ఫైల్ రైట్ ఆపరేషన్స్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ బై ది ఫంక్షన్స్ fprintf అండ్ fputs విత్ సిమిలారిటీస్ టు రీడ్ ఆపరేషన్స్. సో ఇక్కడ మనకి రైటింగ్ ఫంక్షన్ లో రైటింగ్ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవడానికి మనము fprintf కానీ fputs కానీ యూజ్ చేసుకుంటాము. సో సింటాక్స్ వచ్చేసి చూడండి, ఫైల్ ఫైల్ ఈక్వల్ టు f ఓపెన్ ఫైల్ నేమ్ .txt w. సో ఏదైతే మనము తీసుకుంటామో, సో ప్రీవియస్ గా మనం క్రియేషన్ కి తీసుకున్నామో ఇక్కడ రైటింగ్ కి కూడా మనము f ఓపెన్ తీసుకోవాలి. అండ్ రైటింగ్ మోడ్ వచ్చేసి మనకి ఫైల్ మోడ్ w. ఇది వచ్చేసి మనకి సింటాక్స్. సో ఇందాక ఏదైతే ఫైల్ తీసుకున్నామో దాంట్లోకి కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది రాసుకుందాము. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. ఫైల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. న్యూ సోర్స్ ఫైల్ include stdio.h. నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్. సో ఇక్కడ ఏం పర్ఫామ్ చేస్తున్నాం మనం, రైటింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ది ఫైల్. సో దీంట్లో మనం తీసుకోవాలి. సో ఫస్ట్ ఫైల్ అప్పర్ కేస్ లో తీసుకోవాలి. నెక్స్ట్ ఆస్టెరిస్క్. సో ఏదైనా వేరియబుల్ కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. ఫైల్ ఈక్వల్ టు f ఓపెన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనము ఏదైతే ప్రీవియస్ గా ఫైల్ హ్యాండ్లింగ్ .text తీసుకున్నామో ఎగ్జాక్ట్ గా అదే తీసుకోవాలి. లేదు అంటే మనకు ఫైల్ వేరేది క్రియేట్ అయిపోయి వేరే దాంట్లో టెక్స్ట్ అనేది తీసుకుంటాం. నేను ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేసుకో, ఏమి ఎర్రర్ రాకుండా సేమ్ ఫార్మాట్ తీసుకుంటాం. సో మనకి ఓపెన్ చేయడానికి కానీ లేదు అంటే రాయడానికి కానీ రైటింగ్ మోడ్ తీసుకోవడానికి మనకు W అనేది యూజ్ అవుతుంది. W అనేది తీసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ సో మనకి ఫైల్ క్రియేట్ అయ్యాక ఒక రైటింగ్ మోడ్ ఎప్పుడైతే ఉందో దాంట్లో ఒక టెక్స్ట్ రావడానికి ఫస్ట్ మనం ఎర్రర్ మెసేజ్ అంటే క్రియేట్ అయినప్పుడు క్రియేటెడ్ సక్సెస్ఫుల్లీ అని తీసుకున్నాం కదా. ఇక్కడ కూడా ఇఫ్ ఇన్ కేస్ క్రియేట్ కాకపోతే ఎర్రర్ మెసేజ్ అనేది డిస్ప్లే అవ్వాలా. సో ఇక్కడ కూడా మనకు అలా ఎర్రర్ మెసేజ్ క్రియేట్ అవ్వడానికి ఒకటి తీసుకున్నాము. ఫైల్ ఈక్వల్ టు నల్ printf error could not open file. ఇన్ కేస్ ఏమైనా ఎర్రర్ ఉంటే మనకి ఇక్కడ చూపిస్తుంది. నెక్స్ట్ రిటర్న్ 1. నెక్స్ట్ fprintf. సో ఇందాక మనము fprintf అని చెప్పాం కదా. సో అలా fprintf తీసుకున్నాను. సో ఫైల్ లోకి రాయడానికి ఇన్ఫర్మేషన్ మనం fprintf అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ వచ్చేసి గుడ్ మార్నింగ్ అని చెప్పేసి నేను రాస్తున్నాను ఫైల్ లో. సో నెక్స్ట్ లైన్ కి /n కామా. సో దేంట్లోకి రాయాలి మనం, ఫైల్ లోక ఫైల్. లేదు అంటే ఈ ఫైల్ ముందే రాసుకొని కామా స్పెసిఫై చేసి ఇది లాస్ట్ కి కూడా తీసుకోవచ్చు. ఇలా వర్క్ అవుతుంది. లేదు అంటే ఇలా కూడా మనకు వర్క్ అవుతుంది. సో ఫస్ట్ అలా చూపించి తర్వాత చూపిస్తాను. ఫస్ట్ ఫైల్ తీసుకొని కామాతో స్పెసిఫై చేసి ఇలా కూడా మనం తీసుకోవచ్చు. ఈ 2 వేస్ లో ఏ ఫార్మేట్ అయినా మనము కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆల్రెడీ మనం ఫైల్ అనేది ఓపెన్ చేసాం కదా, ఫైల్ క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ ఆఫ్ ఫైల్. నెక్స్ట్ printf. సో మనము ఫైల్ లోకి డేటా అనేది ఆల్రెడీ ఎంటర్ చేసాము అని ఇక్కడ రాయడానికి ఒక printf స్టేట్మెంట్ అనేది నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నాను. డేటా రిటర్న్ టు ఫైల్ ఫుల్. జస్ట్ మన కోసం ఇక్కడ మనకి
రన్ అయ్యాక ఈ మెసేజ్ ప్రింట్ అవ్వడానికి ఈ మెసేజ్ అనేది తీసుకుంటున్నాను ప్రింటింగ్ స్టేట్మెంట్. లాస్ట్ కి మనకు రిటర్న్ 0. సో ఎందుకు రిటర్న్ 0? ఇక్కడ మనకు మెయిన్ ఫంక్షన్ ఉందా, సో అందుకని రిటర్న్ 0. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాము. సో ఫైల్ ఆల్రెడీ క్రియేట్ అయింది కదా ఫైల్ హ్యాండ్లింగ్. సో గుడ్ మార్నింగ్ అని ఇందులోకి ఈ ఫైల్ లోకి మనకు రావాలి. సేవ్ చేద్దాము. ఫైల్ రైట్ .c ఎక్స్టెన్షన్ సేవ్. సో ఆల్రెడీ నేను ఇక్కడ సేవ్ చేశాను. సో ఇక్కడ మనకు గుడ్ మార్నింగ్ ఉందా. సో ప్రీవియస్ గా మనకి ఏం మెసేజ్ అయితే లేదు. సో ఇప్పుడు మనము ఇది రన్ చేశాక మనకి ఆ మెసేజ్ అనేది అందులో ప్రింట్ అవుతుంది. ఎగ్జిక్యూట్, కంపైల్ అండ్ రన్. సో రీలోడ్ ఫ్రమ్ డస్ట్. ప్రీవియస్ గా మనకు ఫైల్ హ్యాండ్లింగ్ లో ఏం లేదు కదా, ఇప్పుడు ఆ ఫైల్ హ్యాండ్లింగ్ లో మనకు గుడ్ మార్నింగ్ మెసేజ్ అనేది ప్రింట్ అయింది. సో చేంజ్ అయింది దాంట్లో అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏం ఎర్రర్ అని కాదు, ఎస్ అని క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ చూడండి ఫైల్ హ్యాండ్లింగ్ లో గుడ్ మార్నింగ్ అని ప్రింట్ అయిందా. సో ఇలా మనకి ఒక ఫైల్ ని క్రియేట్ చేశాక ఆ ఫైల్ లోకి మనం రాయాలంటే ఈ రైటింగ్ ఫంక్షన్ యూజ్ చేసుకుంటాము. సో ఇది వచ్చేసి మనకి రైటింగ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ది ఫైల్. నెక్స్ట్ వన్ చూద్దాము. నెక్స్ట్ వన్ రీడింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఫైల్. సో ప్రీవియస్ గా మనం రైటింగ్ లో చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఆ ఫైల్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో అది మనం రీడ్ చేసుకోవాలి. ద ఫైల్ రీడ్ ఆపరేషన్ ఇన్ C can be performed using functions fscanf or fgets. సో మనం ఆల్రెడీ ప్రీవియస్ గా మనం చూసాము ఈ fgets, fscanf. సో ప్రింట్ఎఫ్ అనేది ప్రింట్ చేసుకోవడానికి, స్కాన్ఎఫ్ అనేది రీడ్ చేసుకోవడానికి. సో ఈ టూ దాంట్లో fscanf అన్నా లేదంటే fgets అన్నా ఏది తీసుకున్నా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. నెక్స్ట్ సింటాక్స్ చూడండి. ఫైల్ ఆస్ట్రిక్ ఫైల్ వేరియబుల్. నెక్స్ట్ ఫైల్ ఈక్వల్ టు f ఓపెన్ ఫైల్ నేమ్ .text r. సో ఇక్కడ చూడండి r వచ్చేసి రీడింగ్ పర్పస్ మనం యూజ్ చేసుకుంటామా. సో ఇక్కడ మనం r తీసుకుంటేనే మనకు అవుతుంది. సో మెయిన్ గా మనకి రీడింగ్ ఫంక్షన్ అంటే రీడింగ్ ఫైల్ తీసుకోవాలి అంటే ఈ r అనేది స్పెసిఫిక్ గా నోట్ చేసుకుంటుంది. సో మిగతా అన్నిటికీ కూడా సేమ్ ఫార్మేట్ ఉంటుంది కాబట్టి మనము ఇక్కడ మనం వేరియబుల్ అనేది f మోడ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాము. కొత్త ఫైల్ క్రియేట్ చేసుకొని రీడ్ చేసుకుంటాము. ఫైల్ న్యూ సోర్స్ ఫైల్ ash include stdio.h. నెక్స్ట్ నెక్స్ట్ ఇది దేనికి యూజ్ చేస్తున్నాం మనం ఇన్ఫర్మేషన్ రీడ్ చేసుకోవడానికి. రీడింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఫైల్. సో దీంట్లో సేమ్ ఇందాక మనం ఫైల్ క్రియేట్ చేసుకోవాలి. ఫైల్ ఆస్ట్రిక్ ఫైల్. నెక్స్ట్ ఫైల్ ఈక్వల్ టు, సో సింటాక్స్ గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ మనకు ఓపెన్. సో ఇక్కడ మనకు ఫైల్ హ్యాండ్లింగ్ .text. సో ఏదైతే ప్రీవియస్ ఉందో సేమ్ అదే కాపీ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇన్కేస్ ఏదైనా ఎర్రర్ వస్తే మనకు ఆ ఫైల్ లోకి ప్రింట్ అవ్వాలన్నమాట, అంటే ఇన్ఫర్మేషన్ తీసుకోదు అందులో నుంచి. సో ఇది వచ్చేసి ఎఫ్ మోడ్. మనకి మోడ్ ఏంటి, ఫైల్ మోడ్ ఆర్. సో విత్ ఇన్ ద డబుల్ కోట్స్ ఆర్ కన్స్ట్రక్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ మనకి ఏదైనా ఎర్రర్ ఉంటే ఎర్రర్ మెసేజ్ ప్రింట్ అవ్వడానికి ఇది యూజ్ చేస్తున్నాము ఈ కండిషనల్ స్టేట్మెంట్. ఫైల్ ఈక్వల్ టు నల్. సో విత్ ఇన్ దిస్ మనం ప్రింటింగ్ స్టేట్మెంట్ ఇద్దాము. ప్రింటర్ ఎర్రర్ నాట్ ఓపెన్. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ 1. సో దీని తర్వాత మనము సో ప్రీవియస్ గా మనం రైటింగ్ మోడ్ కి ప్రింటింగ్ స్టేట్మెంట్ ఎఫ్ ప్రింట్ఎఫ్ ఎలా అయితే తీసుకున్నామో ఇక్కడ రీడింగ్ కాబట్టి ఎఫ్ గెట్స్ లేదు అంటే ఎఫ్ స్కాన్ఎఫ్ ఏదైనా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఒక స్టేట్మెంట్ తీసుకుంటున్నాను. ఇఫ్ ఎఫ్ గెట్స్ అండ్ ఇంకొకటి మనం ఇప్పుడు ఫైల్ ని రీడ్ చేసుకోవాలంటే ఆ ఫైల్ లో మనకి ఏముంటుంది, స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్. సో ఆ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ కోసం మనం ఇక్కడ స్పెసిఫిక్ గా ఒక క్యారెక్టర్ అనేది తీసుకోవాలి. క్యార్ అండ్ దీనికి వచ్చేసి బఫర్ అనే వేరియబుల్ ఇస్తాను. సో ఎన్ని క్యారెక్టర్స్ అంటే లైక్ 100 క్యారెక్టర్స్ అని ఇక్కడ నేను కన్సిడర్ చేస్తాను. సో లేదు అంటే మనకు ఫైల్ లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మనకు రీడ్ చేసుకోవద్దు. బఫర్ సో ఎన్ని క్యారెక్టర్స్ 100 ఇచ్చామా, 100 వేరియబుల్. ఆ ఫైల్ నేమ్ వచ్చేసి మనం ఫైల్ వేరియబుల్ తీసుకున్నాం కదా, ఫైల్ నాట్ ఈక్వల్ టు నల్. ప్రింటర్ రీడ్ ఫ్రమ్ ఫైల్. సో మనము ఏదైతే క్యారెక్టర్ తీసుకున్నామో దాని ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంటి, %s, సో వేరియబుల్ ఏంటి, క్యారెక్టర్ ది బఫర్ సెమీకోలన్. లాస్ట్ కి మనము ప్రింటింగ్ స్టేట్మెంట్ అనేది ఫస్ట్ ఫంక్షన్ ని ఫైల్ ని క్లోజ్ చేసుకోవాలి. క్లోజ్ ఫైల్. సో ఓపెన్ చేసాము, క్లోజ్ చేసాము. నెక్స్ట్ లాస్ట్ కి మెయిన్ ఫంక్షన్ మనం ఇంట్ కన్స్ట్రక్ట్ చేసాం కాబట్టి ఇక్కడ రిటర్న్ 0. సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ప్రీవియస్ గా మనం గుడ్ మార్నింగ్ ఉంది కదా ఇందులో. సో లేదు అంటే గుడ్ మార్నింగ్ కాకుండా ఇంకేదైనా ఇద్దాము. ఓకే, గుడ్ మార్నింగ్ ఇస్ ఫైన్. సో ఇది సేవ్ చేద్దాము. సో లేదంటే ఇంకేదైనా టెక్స్ట్ కూడా ఇద్దాం. దిస్ ఈస్ ఏబిసి, ఐఎమ్ ఫ్రమ్ ఏబిసి టౌన్. ఇలా ఒక సెంటెన్స్ అనేది తీసుకుంటున్నాను. సేవ్ చేద్దాము. సేవ్.
అండ్ ఎఫ్ రైట్ లో ఇంకా మనం సేవ్ చేయలేదు కదా, సేవ్ చేద్దాం. సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేద్దాం. సో ఎఫ్ రైట్ కాదు, ఎఫ్ రీడ్. సో ఎఫ్ రీడ్ సేవ్ చేయలేదు, సేవ్ చేసి ఎక్స్క్యూట్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఫైల్ రీడ్ డాట్ సి ఎక్స్టెన్షన్ సేవ్. సో రన్ చేద్దాం. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. రీడ్ ఫ్రమ్ ఫైల్. సో చూడండి, ఫైల్ లో నుంచి ఏదైతే రీడ్ చేసుకుందో అది మనకు వచ్చేసింది. గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ ఏబిసి, ఐఎమ్ ఫ్రమ్ ఏబిసి టౌన్. సో ఇదే కదా మనకు ఫైల్ హ్యాండ్లింగ్ లో ఫైల్ లో గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ ఏబిసి, ఐఎమ్ ఫ్రమ్ ఏబిసి టౌన్. అండ్ ఇక్కడ మనకి ఎల్ ఏదో వచ్చింది, ఇది మళ్ళీ సేవ్ చేసి రన్ చేద్దాం. ఎక్స్క్యూట్, కంపైల్ అండ్ రన్. మనకి ఫైల్ లో నుంచి ఎలా రీడ్ చేయాలో తీసుకుందాం. దిస్ ఇస్ రీడ్ ఫ్రమ్ ఫైల్, గుడ్ మార్నింగ్, దిస్ ఇస్ ఏబిసి, ఐఎమ్ ఫ్రమ్ ఏబిసి టౌన్. సో ఇదే మనము ఫైల్ హ్యాండ్లింగ్ లో టెస్ట్ తీసుకున్నాం. సో ఇది వచ్చేసి మనకు క్రియేషన్, రైటింగ్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద ఫైల్, నెక్స్ట్ రీడింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఫైల్. సో ఇవి వచ్చేసి మనకి 3 ఆపరేషన్. అండ్ దాంతో పాటు మనకి ఎఫ్ క్లోజ్ ఉంది కదా, ఇది 4th ఆపరేషన్, క్లోజింగ్ ద ఫైల్, ఎఫ్ క్లోజ్. నెక్స్ట్, సో ఈ వీడియోలో మనం ఏమేమి నేర్చుకున్నాం? ఫైల్ హ్యాండ్లింగ్ గురించి చూసాం, ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ గురించి చూసాం. సో ఫైల్ హ్యాండ్లింగ్ ఫంక్షన్స్ లో ఏమేమి ఉన్నాయి? ఎఫ్ ఓపెన్, ఎఫ్ రీడ్, ఎఫ్ రైట్, ఎఫ్ క్లోజ్, నెక్స్ట్ ఎఫ్ ప్రింట్ఎఫ్, ఎఫ్ స్కాన్ఎఫ్, ఇవి కూడా మనకి దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫైల్ మోడ్స్ వచ్చేసి ఒకటి రీడింగ్ ఉంది, ఒకటి రైటింగ్ ఉంది, అండ్ క్రియేషన్ కి కూడా సేమ్ ఉంది. సో ఆర్ అండ్ డబ్ల్యూ. నెక్స్ట్ టెక్స్ట్ ఫైల్స్. సో టెక్స్ట్ ఫైల్స్ అంటే ఏంటి? ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో టెక్స్ట్ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ లో, అది మనం టెక్స్ట్ ఫైల్స్ అంటాము. అండ్ దాన్ని మనము దేంతో ఎక్స్టెన్షన్ చేసుకుంటాము? డాట్ టీఎక్స్టీ అని ఎక్స్టెన్షన్ తీసుకుంటాము. మనం నోట్ ప్యాడ్ లో తీసుకోవచ్చు, లేదు అంటే డైరెక్ట్ గా ఇందులో కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫైల్ ఆపరేషన్స్. సో మనకి ఫైల్ ఆపరేషన్స్ వచ్చేసి 4 ఆపరేషన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ క్రియేటింగ్ ఏ న్యూ ఫైల్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రైటింగ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫైల్, థర్డ్ వన్ వచ్చేసి రీడింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది ఫైల్, నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి క్లోజింగ్ ద ఫైల్. సో ఇవి వచ్చేసి మనకి ఫైల్ హ్యాండ్లింగ్ టాపిక్స్. ఫర్ మోర్ వీడియోస్ ఆన్ సి, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.